చాలా సంవత్సరాల తర్వాత నాకు నేను పరిచయం అవుతున్నాను. ఇంతకాలం నా జీవితంలో నేను ఒక పాత్ర మాత్రమే. కథ మొత్తం మాత్రం ఇతరుల చుట్టూనే తిరిగింది. అందరూ బాగుండాలని కోరుకున్నాను, కానీ నేను ఎలా ఉన్నానో అని నన్ను నేను కూడా అడగలేదు. నచ్చిన వాటికి నవ్వాను, బాధ పెట్టిన వాటిని భరించాను, వెళ్ళిపోవాలనిపించిన చోట కూడా ఉండిపోయాను. ఒకరోజు అనుకోకుండా నా మౌనం పక్కన కూర్చున్నాను. అప్పుడు తెలిసింది, ఎన్నో ఏళ్లుగా నా గుండెలో ఒక స్వర్గం నాతో మాట్లాడాలని ఎదురు చూస్తుందని. ఈ రోజు చాలా సంవత్సరాల తర్వాత నాకు నేను పరిచయం అవుతున్నాను. గెలుపుగా కాదు, ఓటమిగా కాదు, చాలా దూరం నడిచి చివరికి తనలోకి తిరిగి వచ్చిన ఒక ప్రాణంగా. ఇప్పుడు అర్థమవుతుంది, జీవితంలో అత్యంత బాధాకరమైన ఒంటరితనం ఎవరు లేకపోవడం కాదు, మనకు మనమే లేకపోవడం. అత్యంత అందమైన కలయిక కూడా కొత్త మనుషులతో కాదు, చాలా సంవత్సరాల తర్వాత నన్ను నేను కలుసుకున్నప్పుడు. ఇంతకాలం ఎక్కడ ఉన్నావు అని నేను అడిగితే నా మనసు మెల్లగా చెప్పింది, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వే నీకు దూరం అయ్యావని.